వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. చాలా కీలకమైన సమాచారాన్ని నాకు అంటే ఎక్కడెక్కడైతే లభిస్తుందో దానంతా కూడా కలెక్ట్ చేసి మీకు మ్యాక్సిమం ఒక విశ్లేషణాత్మక ధోరణితో నేనైతే అందిస్తున్నాను. మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి అప్డేట్స్ ఏవి కూడా మిస్ కాకుండా చూసుకోండి. ఇవాళ ప్రపంచ ఆర్థిక వేదిక, దీన్నే మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటాం. రీసెంట్గా ఈ సమావేశాలు జరిగాయి. ఎక్కడ మనకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగాయి. ప్రతి సంవత్సరం ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇంతకు ఈ ప్రపంచ ఆర్థిక వేదిక లేదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే అడుగుతున్నాడు, ఇది ఎప్పుడు ఏర్పడింది, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది. డెఫినెట్గా అడిగేదగ్గటువంటి అంశాలలో ఇదొకటి. 1971లో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంని స్థాపించారు. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లోని జెనీవా. ఎందుకు అంటే రేపు అడుగుతాడు మీకు ప్రపంచ ఆర్థిక వేదిక హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది. ఫస్ట్ ఆప్షన్ దావోస్ ఇస్తాడు. మనందరికీ తెలుసు దావోస్ అని విని అదే మన మైండ్లో తిరుగుతుంది. ఇక దావోస్ పెట్టొస్తాం. కానీ దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే జెనీవాలో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. తొలుత ఈ సంస్థను యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం అని పిలిచారు. ఫస్ట్ పేరు దీనికి యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం. 1987 నుంచి దీన్ని ప్రపంచ ఆర్థిక వేదిక లేదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని పిలుస్తున్నారు. దీని అధిపతి క్లాస్ స్వాబ్. ఇప్పుడు ప్రపంచ స్థితిని మెరుగుపరచడానికి కట్టుబడి ఉండటం. ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్లోని తూర్పు ఆల్ప్స్ ప్రాంతం గ్రోబండెన్లోని దావోస్లో సమావేశం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు అక్కడికి విచ్చేసి ఆర్థిక అంశాల మీద, బిజినెస్ మీద చర్చించి అనేక ఎంఓయూలు, అగ్రిమెంట్లు అయితే మరి వీరు కుదుర్చుకుంటారు. ప్రపంచ పోటీతత్వ నివేదిక అంటే ఇది ఏం పబ్లిష్ చేస్తుంది? ప్రపంచ పోటీతత్వ నివేదిక, ప్రపంచ లింగ అసమానత సూచిక. ఈ సంస్థ ప్రైవేట్, ప్రభుత్వ రంగాల మధ్య సమన్వయంతో కూడిన వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది మనకు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటుంది. తప్పకుండా మీకు ఇది నచ్చితే మరి కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి.